కృష్ణ భగవానునికి ఎప్పుడైతే మనం సేవ ఎక్కువ చేయగలుగుతామో, అంటే ఆయన నుంచి మనం సేవ పొందుతా ఉన్నాము, మనము కృతజ్ఞతగా ఆయనకి ఎక్కువ సేవ ఎలా చేయగలము అనే దానికి ఈ రసాలు ఏవైతే ఉన్నారో, సాఖ్య మాధుర్య రసాలు, అవి అవి ఆ రసాలను గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. ఎవరు నాకు గుర్తులేదు కానీ చాలా బాగా చెప్పినారు మాతాజీ వాళ్ళు కూడా ఈ విషయం ఉమ్, గురించి. అది క్రమక్రమంగా సేవ చేయడంలో వస్తుంది మాతాజీ. ఆ దివ్య రసాస్వాదన ఆ భావంతో చేసేదంటే భగవంతుని యొక్క సర్వశక్తిమత్వం మర్చిపోతారు. ఇప్పుడు యశోదమ్మ ఉంది, కర్ర పట్టుకొని వెంటబడింది, తాడుతో కట్టేయగలిగింది అంటే దేవాదేవుడు ఓ శ్రీకృష్ణ భగవానుడు అనే ఆ ఆ జ్ఞానం ఉంటే ఆమె కట్టేయలేదు, స్తోత్రం చేస్తుంది అనమాట. అది యోగమాయ ప్రభావం వల్ల అది మర్చిపోయేటట్లు చేసి, నా బిడ్డ ఎవరితో మాటలు అల్లరి చేసి ఇంట్లోంచి పారిపోవద్దు అని ఆ అతన్ని కట్టడి చేయడానికి ఆమె ప్రేమతో అలా కట్టేసింది అనమాట. దానికి భగవంతుడు కట్టుబడి పెట్టారు. అప్పుడు యోగమాయ రక్షణలో మరుపు వస్తుంది. భగవంతుని సర్వశక్తి మత్వాన్ని మర్చిపోయి భగవంతుని ప్రేమతో ఏదైతే రసభావంలో వాళ్ళు కోరుకుంటున్నారో ఆ రసభావంలో పూర్తిగా లీనమైపోయి భగవంతునితో లీలలు చేయడానికి అవకాశం వస్తుంది అనమాట. కరారాబాయి గురించి చెప్పారు కదా, జగన్నాథానికి ఆకలి అవుతుందని లేవంగానే కిచిడి వండి పెట్టి ఆహ్వానిస్తుంది, ఆయన వచ్చి తీసుకుంటారు. ఉమ్. రాగానుగ భక్తి. ఉమ్. మేమేమైపోయినా అదే గోపికమ్మలు ఆ. పాదధూళి ఇస్తే తలనొప్పి తగ్గుతుంది అంటారు. మేమేమైపోయినా మేము అనంతకాలం నరకంలో ఉన్నా మాకు సంతోషమే, కృష్ణుడు బాగుంటే చాలని. అదే మాతాజీ, కృష్ణ భగవానుడు సెల్ఫ్లెస్ గా మన గురించి ఆయన అన్ని అనుగ్రహించినప్పుడు మనము అంత సెల్ఫ్లెస్ గా ఎందుకు చేయలేకపోతున్నాము అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి అని అనిపించింది మాతాజీ ఈరోజు మీరు చెప్పినప్పుడు. ఈ శిక్షాష్టమి గురువాష్టకంలోనే ఎన్ని శిక్షాష్టమి ఉన్నాయి చూడండి. శిక్ష ఇస్తారు కదా, ఉమ్. శిక్షాష్టమి చదువుకోండి. ఉమ్. శ్లోకాలు భావాలు ఉమ్. హరినామం మనల్ని ఎలా శుద్ధి చేస్తుంది, తర్వాత అలా వరుసగా చివరికి ఆశ్లేషవ పాదరథం అనే శ్లోకం వస్తుంది. అంటే నువ్వు ఏమైనా చెయ్యి, ఏం చేసినా నువ్వే నా ప్రాణనాథుడు. ఆ విధమైన శరణాగతి నాకు అన్ని మేలు చేస్తేనే నేను నిన్ను పూజిస్తా కాదు, నువ్వేం చేసినా కూడా నువ్వే నా ప్రాణనాథుడు. ఉమ్. సరే. ఉమ్.